ప్రైసింగ్ ఎప్పుడు ఏ ప్రైస్ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం Oppo Reno 14 మీద నేను వీడియో పెట్టాను. నేను వీడియో షూట్ చేసే టైంకి ఆ ఫోన్ 33,000 రూపాయల దగ్గరలో ఉంది. వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఓవర్ నైట్ లో ఆ ఫోన్ 43,000 రూపాయలు అయింది. అంటే 10,000 రూపాయలు పెంచారు. సో అలా ఎప్పుడు ఏ ప్రైస్లు మారుతుందో నాకు తెలియట్లా. నేను వీడియో చేసే టైంకి ఈ వీడియోలో ఏదైతే నేను లేయర్స్ రూపంలో స్క్రీన్ షాట్ చేస్తున్నాను ఆ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫోన్ పిక్ చేశాను. మీరు నెల రోజుల తర్వాత లేదా వారం తర్వాత ఈ వీడియో చూసినట్లయితే ప్రైస్లు మారినాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను వీడియో చేసే టైంకి అయితే నేను ఈ వీడియోలో చెప్పే ప్రైస్ లో దొరుకుతున్నాయి. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ అన్ని వినే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ లో అన్ని స్మార్ట్ ఫోన్స్. సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. మీకు మొబైల్లో కావాల్సిన మేజర్ 4-5 పిల్లర్స్ గురించి మాట్లాడి నెక్స్ట్ మొబైల్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను. మీకు బోరింగ్ ఉండదు, వైజ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఫోన్ ఒప్పో ఫోన్ తప్పించి మిగతా 3 ఫోన్స్ యొక్క రివ్యూస్ మన ఛానల్ ఉన్నాయి. మీరు ఫోన్ కొనుక్కునే ముందు ఈ రివ్యూస్ చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. స్పెక్స్ మాత్రమే కాదు, ఖచ్చితంగా రివ్యూస్ చూడండి. ఫోన్ కొనే ముందు రివ్యూస్ చూసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల సెగ్మెంట్ లో 4 మంచి స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి, ప్రైసెస్ ఇంకా పెరగబోతున్నాయి. నేను లేట్ చేయను, డైరెక్ట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతా. మీకు టైం స్టాంప్స్ కూడా ఉంటే కావాలంటే స్కిప్ అవుతూ అయినా 4 ఫోన్స్ తెలుసుకోండి, మంచి చాయిస్ మీరు పిక్ చేసుకోండి. ఫస్ట్ ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో. బేస్ వేరియంట్ 8GB 128GB 28,000 రూపాయలు పెట్టారు. దీని మీద ఒక 1000 రూపీస్ కార్డ్ ఆఫర్ వస్తుంది. మీకు 27,000 రూపాయలకి ఈ ఫోన్ దొరికింది. ఈ 25 నుంచి 30,000 ప్రైస్ బ్రాకెట్ లో పర్ఫార్మెన్స్ పరంగా మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఇది ఒకటని చెప్పొచ్చు. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే దీంట్లో ఎక్స్టర్నల్ గా బయట హీట్ వెంటిలేషన్ ఫ్యాన్ కూడా ఉంటుంది. ఫోన్ హీట్ అవ్వకుండా థర్మల్ మేనేజ్మెంట్ బెటర్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చెప్తాను ఒకసారి చూడండి. ఇందులో IP-X9 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, డస్ట్ రెసిస్టెంట్ ఉండదు. ఎందుకంటే బయట ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ లో డస్ట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మనం రెగ్యులర్ గా ఉండే డస్ట్ పార్టికల్స్ ఏం కాదు, కానీ ఇసుక లాంటివి పడితే డ్యామేజ్ అవుతుంది. అండ్ వాటర్ పరంగా అయితే ఎంత వాటర్ వెళ్ళినా కానీ లోపలికి తీసుకోదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇంకా ప్రాసెసర్ పరంగా ఇందులో MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంది. BGMI ఆడుకోవాలనుకుంటే 120 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా హ్యాండిల్ చేసిద్ది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా హైయెస్ట్ ఉన్నాయి. LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. మీకు స్టోరేజ్ టైప్ కొంచెం UFS 4.0 ఇచ్చుంటే బాగుండేది, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ లో కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే కూడా 6.18 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక కెమెరాస్ బ్యాక్ సైడ్ ఇంట్లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ పరంగా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ ColorOS 15 మీద వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. ColorOS 16 అప్డేట్ కూడా వచ్చింది. Android 16 అప్డేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓవరాల్ మీకు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఉన్న వాటిలో ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ 19 మార్చ్ 2025 లో లాంచ్ అయింది. అంటే రఫ్ గా 1 year బ్యాక్ మోడల్, కానీ ది బెస్ట్ మోడల్. సెట్ ఆఫ్ అన్ని ఫీచర్స్ ఈ ఫోన్ లో దొరుకుతాయి, అందుకే సెకండ్ పొజిషన్ లో పెట్టా. Realme P3 Ultra ఇప్పుడు 25,999 దొరుకుతుంది. అంటే 26,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తీసేస్తే మీకు 25,000 రూపాయలు వస్తుంది. టు బి ప్రిసైజ్ 24,700 ఇస్తున్నారు. ఇందులో IP-69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, MediaTek Dimensity 8050 ప్రాసెసర్, LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో ఇస్తున్నారు. Realme OS 6.0 బేస్డ్ ఆన్ Android 15 తో లాంచ్ చేశారు. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఒక సంవత్సరం మీరు తీసేయండి, ఇంకా 2+3 years అప్డేట్స్ ఉన్నట్టు. థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, 2 ఫోన్స్ ఒకేలా ఉంటాయి, త్వరగా తేల్చేద్దాం. బట్ ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్న వాళ్ళు అయితే మీకు కొంచెం కాంటెంట్ వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే కొద్దిగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఫోన్ వివో నుంచి వివో T4 Pro. పర్సనల్ రికమెండేషన్ ఇది. రీసెంట్ గా నా కజిన్ కి 25 నుంచి 30,000 రూపీస్ సెగ్మెంట్ లో ఒక స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పంటే నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తాను. వివో T4 Pro స్వయంగా నేనే ఆర్డర్ పెట్టాను. స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ కెమెరాస్ దీంట్లో చాలా బాగుంటుంది. ప్రాసెసర్ పరంగా కూడా మీకు ఇక్కడ కాంప్రమైజ్ ఉండదు. స్టిల్ ఇప్పటికీ మీరు వివో T4 Pro ని కన్సిడర్ చేయవచ్చు. ఈ వివో T4 Pro మీకు 8GB 128GB రైట్ నౌ 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫ్ లవి తీసేస్తే మీకు 26, 27 ఈ మధ్యలో దొరికింది. IP-68 అండ్ IP-69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది దీంట్లో. అండ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR4X ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. మైనస్ ఈ రెండే. RAM and ROM కాన్ఫిగరేషన్స్ ఇంకొంచెం బెటర్ గా కొంచెం లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఉండాల్సింది. బట్ ఓల్డర్ 4X అండ్ UFS 2.2 ఉన్నాయి. అండ్ డిస్ప్లే 6.77 ఇంచ్ Full HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది దీంట్లో. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇదేం 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు, Full HD ప్లస్ డిస్ప్లేనే. బట్ ప్లస్ పాయింట్ ఇక్కడ కెమెరాస్. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. మీకు టెలిఫోటో లెన్స్ కావాలనుకుంటే ఈ బడ్జెట్ లో డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ మీకు వేరే ఫోన్స్ లేవు. ఉన్న లిమిటెడ్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. ఇది కూడా FunTouchOS 15 బేస్డ్ ఆన్ Android 15 లో వస్తుంది. బట్ అప్డేట్ పాలసీ మీకు 4+6 years ఉంటుంది. అండ్ దీనికి ఆబ్వియస్ గా OS 6 అప్డేట్ వచ్చింది అండ్ Android 16 మీద రన్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ సిమిలర్ వివో T4 Pro లాగే అనిపించింది. బట్ టెలిఫోటో లెన్స్ దీంట్లో ఉండవు. అదొకటి మేజర్ డిఫరెన్స్. అందుకే నేను వివోని ముందు పెట్టి తర్వాత రియల్మీని పెడుతున్నాను. రెండోది మీకు వివోలో IP రేటింగ్ ఉంది కదా,
IP68 అండ్ IP69. రియల్మీ P4 Pro లో మీకు వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, ప్లస్ రెసిస్టెంట్. రియల్మీ P4 Pro కూడా సేమ్ ప్రైస్ లో వస్తుంది, 27,999 పెట్టారు, అంటే 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మీకు 26,000-27,000 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఇందాక చెప్పాక ఇందులో జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ IP65, 66 ఉంటుంది. ప్రాసెసర్ సేమ్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. ర్యామ్ కూడా LPDDR4X సేమ్ ర్యామ్ తో వస్తుంది. బట్ స్టోరేజ్ UFS 2.2 కాకుండా UFS 3.1 ఇస్తున్నారు. అండ్ డిస్ప్లే ఇందులో Full HD Plus కాకుండా 1.5K రెజల్యూషన్ వచ్చింది. మీకు వివోలో Full HD Plus, ఇక్కడ 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ 32 కాకుండా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. ఇక టెలిఫోటో లెన్స్ లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. రియల్మీ 6.0 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. ఇవి ఓవరాల్ గా 25 నుంచి 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో నా బెస్ట్ పిక్స్. ఈ ఫోన్స్ లో మీ యూసేజ్ ని బట్టి ఏ ఫోన్ సూట్ అవుతుంది అనేది మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, ఆ రివ్యూస్ చెక్ చేసి ఆ తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ అనే వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నేను కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. నేను ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.